హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రూప్ డీకి ఎలా అప్లై చేయాలో చూసిద్దాం రండి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను ఇంతకుముందు. సో నేను డైరెక్ట్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మన జోన్ని క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ కరెంట్లీ ఎట్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అండ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఇచ్చేయండి, ఎలాంటి మిస్టేక్ చేయకుండా. ఇక్కడ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మీ నేమ్ ఇచ్చేయండి, ఫుల్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేయండి, జెండర్ ఇచ్చేయండి, ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా గుర్తు ఉండే విధంగా క్రియేట్ చేసుకోండి, నెంబర్ కూడా ఇచ్చేయండి. యాజ్ పర్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఇచ్చేయండి. ఎలాంటి మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా 1, 2, 3 సార్లు చూసుకోండి. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత మ్యారేజ్ స్టేటస్ అన్మ్యారీడ్, మ్యారీడ్, అన్మ్యారీడ్ పెట్టుకోండి. రిలీజియన్ పెట్టుకోండి. మదర్ టంగ్, ఎగ్జామ్ మనం ఏ లాంగ్వేజ్లో రాయాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా చేయండి. ఇంకా కమ్యూనిటీ డీటెయిల్స్ వచ్చేసి ఓబీసీ ఉంటే ఓబీసీ ఇచ్చేయండి, ఎస్సీ ఉంటే ఎస్సీ ఇచ్చేయండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ ఇచ్చేయండి. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, మన సర్టిఫికేట్ ప్రెజెంట్ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ డీవీకి వెళ్ళేటప్పుడు మాత్రం నోటిఫికేషన్లో యాజ్ పర్ ఇచ్చిన విధంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ మీ సర్టిఫికేట్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అని. ఇక్కడ మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది సీరియల్ నెంబర్ అని, సంథింగ్ ఓజీసీ అని ఉంటుంది. అది ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఎక్కడి నుంచి ఇష్యూ జరిగింది, ఇష్యూ ఇచ్చేయండి. తహసీల్దార్ ఇచ్చింటారు కాబట్టి తహసీల్దార్ అని క్లిక్ చేసేయండి. ఇంకా ఇష్యూ డేట్ కూడా ఉంటుంది. ఆధార్ కార్డు ఎలా ఉందో అలా అడ్రస్ ఇచ్చేయండి. దాని సేవ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్ అని ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ని క్లిక్ చేయండి. ఎస్ ఉంటే ఎస్, నో అంటే నో. డిజేబిలిటీ పర్సన్ ఉంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇది కూడా నో ఇచ్చేయండి, మనకు అవసరం లేదు. ఇక్కడ ఈబీసీ వాళ్ళు ఉంటే ఈబీసీ ఉంటే ఎస్ అంటే ఎస్ వేయండి, లేదంటే నో అండి. ఇంకా రైల్వే అప్లికెంట్ సర్వీస్ ఏమైనా చేసి ఉంటే ఎస్ అని ఇచ్చేయండి, లేదంటే లేదు. కరెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు ఏమైనా చేసి ఉంటే ఎస్ ఇచ్చేయండి, లేదంటే లేదు. ఒకటి అప్రెంటిస్ ఎవరైనా చేసి ఉంటారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ స్టార్టింగ్ టు ఎండింగ్ డేట్ ఇచ్చేసి ఇంకా సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా ఇచ్చేయండి, ఎలాంటి మిస్టేక్ చేయకుండా. ఐఎఫ్సి నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు. సో ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసేయండి. ఇచ్చేసాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ప్రజెంట్ 10th కాబట్టి 10th పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే హైయర్ ఉంటే హైయర్ పెట్టుకోండి. ప్రజెంట్ 10th కాబట్టి 10th పెట్టేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అని వస్తుంది కదా, ఫోటో సిగ్నేచర్ కాడ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం పక్క వైట్ ఉండాలి, బ్లాక్ ఇలాంటి కలర్స్ ఉండకూడదు. ఇలాంటి కలర్స్ ఉన్నాయని రిజెక్ట్ చేసేసాడు అప్లికేషన్. ఇది మాత్రం బాగా చూసుకోండి. సిగ్నేచర్ కూడా వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కూడా. అది ఎలా చేయాలో మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేను వీడియో చేస్తాను. ఇలా బ్యాక్గ్రౌండ్ వైట్ చేసుకోవాలో, సిగ్నేచర్ కూడా వైట్, బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలో కావాలంటే చెప్పండి, నేను వీడియో కూడా చేస్తాను. సో సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మాత్రం పోస్ట్ ప్రిఫరెన్స్కి జాగ్రత్తగా చూసి 1, 2, 3 సార్లు చూసుకొని ఇచ్చేయండి. సో మీకు నచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకొని, సో మీకు కావాల్సిన పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ పర్మిషన్ ఇచ్చేయండి. కింద కూడా పర్మిషన్ ఇచ్చేయండి. కింద ఎంటర్ ది ప్లేస్ అని మీ ప్లేస్ క్లిక్ చేసేయండి. మీ ప్లేస్ క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అనే అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ మాత్రం ఇక్కడ బాగా చూసుకోండి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఫర్దర్ ఏమైనా రావచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడైనా ఆప్షన్ లేదు కాబట్టి 1-2 సార్లు చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, సిల్లీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా చూసుకోండి. అక్కడే ఇది అన్నీ 1-2 సార్లు చూసుకున్న తర్వాతే కింద ఐ హ్యావ్ రీచెక్డ్ ది అబౌట్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత సో ఇవన్నీ పర్మిషన్ సబ్మిట్ కొట్టిన తర్వాత సో పేమెంట్ దగ్గర తీసుకెళ్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అండ్ టర్మ్స్ అని ప్రొసీజర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అంటే యూపీఐ ఐడి క్లిక్ చేసేయండి, లేదంటే క్యూఆర్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అంటే మీ నెంబర్ క్లిక్ చేసి యూపీఐ అంటే యూపీఐ క్లిక్ చేసేయండి. క్యూఆర్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ అని క్లిక్ చేసి స్కాన్ చేసేయండి. సో నేను చేస్తున్నానండి. సో నేను చేసిన పే అని క్లిక్ చేసినాను. సో నా మొబైల్కి లింక్ వచ్చింది, ఆ లింక్ మీద క్లిక్ చేశాను. డైరెక్ట్ ఫోన్పేకి వెళ్ళి తీసుకెళ్ళింది. సో నేను పేమెంట్ చేసేస్తున్నాను. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేస్తాను. ఇంకా పూర్తి వీడియో కావాలంటే వీడియో చేస్తాను. సో ప్రాసెస్ అవుతుందండి. సో చేసేసానండి. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి, సబ్మిట్ అయిపోయింది అప్లికేషన్. సో మాకు కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఇదేనండి. సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోస్ నేను చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.